కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా, లేదా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా, కళ్యాణ్ అండ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా, వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే కళ్యాణ్ తనుజకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడో, ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఆ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడో, ఆ గిఫ్ట్స్ వెనకాల స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్తే కళ్యాణ్ తనుజకి మాత్రమే కాకుండా ప్రియకి అలాగే శ్రీజకి కూడా గిఫ్ట్స్ ఇస్తాడు అనమాట. ప్రియకి వచ్చేసి జాకెట్ ఇస్తాడు, శ్రీజకి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు అనమాట. తనుజకి ఏం గిఫ్ట్స్ ఇస్తాడంటే జీప్ ఉంటుంది కదా టాయ్, అది ఇస్తాడు. అలాగే డైరీ ఇస్తాడు, అలాగే కాఫీ కప్ ఇస్తాడు అనమాట. ఈ కాఫీ కప్ ఎందుకు ఇచ్చాడు అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే తనుజకి కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కాఫీ కప్ ఇచ్చాడు. సో జీప్ ఎందుకు ఇచ్చాడు, జీప్ టాయ్ ఎందుకు ఇచ్చాడు, డైరీ ఎందుకు ఇచ్చాడు అనేది కొంతమందికి తెలీదు. సో ఎందుకు ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ జీప్ చెప్దాము. జీప్ ఎందుకు ఇస్తాడంటే, ఒకరోజు బీబీ9లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు తనుజ కూడా కళ్యాణ్కి హెల్ప్ చేస్తుంటుంది అన్నమాట. సో ఆ టైంలో కొంచెం సమ్ డిస్కషన్లో తనుజ కళ్యాణ్తో ఒక మాట అంటుంది, నాకు చిన్నప్పుడు మా నాన్న జీప్ టాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు, కానీ అది వెంటనే పగిలిపోయింది అని చెప్పేసి చెప్తుంటుంది అనమాట కళ్యాణ్తో. అప్పుడు వెంటనే కళ్యాణ్, నేను ఉన్నాను కదమ్మా, నేను తీసుకొచ్చి ఇస్తాను, నేను కొనిస్తానులే అని చెప్తాడు. సో అదే మాట ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తాడనమాట. అందుకోసమే ఈ జీప్ టాయ్ ఇస్తాడనమాట. ఇంకొకటి డైరీ ఎందుకు ఇస్తాడని అంటే, ఒకరోజు లైవ్లో, అది ఎపిసోడ్లో వచ్చిందో రాలేదనుకుంటా, లైవ్లో ఉన్నప్పుడు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. లైవ్లో ఒకరోజు భరణి గారు అంటుంటాడు అన్నమాట. భరణి గారు తనుజని అడుగుతాడు, నీకు ఏమంటారు, నీ మ్యారేజ్ అయ్యాక కూడా నువ్వు షూటింగ్ చేస్తావా అని చెప్పేసి, యాక్టింగ్ చేస్తావా అని చెప్పేసి అంటాడు అన్నమాట. అంటే అప్పుడు తనుజ ఏమని రిప్లై ఇస్తుంది అంటే, అది నా హస్బెండ్, ఒకవేళ నా హస్బెండ్ చేయమంటే చేస్తాను, లేదంటే లేదు అని చెప్పేసి రిప్లై ఇస్తాను అనమాట. అప్పుడు కళ్యాణ్ పక్కనే ఉంటాడు. సో అలాగే డైరీ, నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, నా థింగ్స్, నా ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అన్నీ కూడా ఒక డైరీలో రాసుకున్నాను. సో నా మ్యారేజ్ అయిన తర్వాత నా హస్బెండ్ ఎవరైతే ఉంటారో అతనికి నేనేం చెప్పను, డైరెక్ట్ డైరీ ఏదైతే రాసుకున్నానో ఆ డైరీ తీసుకెళ్ళి అతని ముందు పెట్టేస్తాను, ఇది నా ప్లానింగ్స్ అనేది అని చెప్పేసి అంటదనమాట. సో అప్పుడు కళ్యాణ్ అక్కడే ఉంటాడు కాబట్టి సో ఆ డైరీని తను గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గిఫ్ట్స్ అనేది అందుకు ఒక స్టోరీ, ఈ గిఫ్ట్స్ వెనకాల స్టోరీస్ ఇవ్వనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే, శ్రీజకి ప్రియకి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి తనుజకు వచ్చేసి నార్మల్ చిన్నపిల్లల లాంటివి టాయ్స్ గిఫ్ట్, డైరీ ఇవి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అక్కడ మ్యాటర్ చిన్నదా పెద్దదా లేదంటే కాస్ట్లీయా కాదా అనేది కాదు, అక్కడ ఎమోషన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. తను చెప్పుకుంది, అది తన ఎమోషన్స్. అక్కడ కాస్ట్లీకి ఎలా లింక్ చేస్తారో అది కాదు కదా. తను ఎంత ఎమోషన్, తను ఇప్పుడు జీప్ది మాట్లాడుకుంటే, తను చిన్నప్పటిది కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడంటే అది తన ఎమోషన్కి అతను వాల్యూ ఇచ్చాడన్నమాట. అది చిన్నప్పటిది మర్చిపోకుండా, ఫర్ సపోజ్ తనకి ఇష్టం లేదంటే అది గుర్తుపెట్టుకునేది కాదు కదా. అది ఇంకా ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నదంటే అది తనకి చాలా వాల్యూ అన్నమాట. సో ఆ వాల్యూ అనేది తనకి ఇంపార్టెంట్ కదా. సో ఆ ఎమోషన్స్ని ఈ వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేగాని కాస్ట్లీయా కాదా అనేది కాదు కదా. సో ఎప్పుడైనా అది కాస్ట్లీయా కాస్ట్లీయా అది కాదు చూడాల్సింది, ఎవరైనా ఎమోషన్స్ కదా ఇవ్వాల్సింది. ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, అంతేగాని వాల్యూ అది కాస్ట్లీ కాదు.